యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. ఇందాక 9 ప్రదక్షిణలు చేస్తే నాగదేవత నీ కోరిక తీరుస్తుందన్నావు కదా. నీ అమ్మ కడుపు మాడ, మంచి ముగ్గేస్తావనుకుంటే మొత్తానికి మోసం వచ్చిందంటే. ఇలాంటి పోటీల్లో దిగినప్పుడు మోసం చేయాలనుకుంటే ఇలాగే ఉంటుంది. అందరూ ముగ్గులేస్తున్నారు, నువ్వేమో ఇంకా ఎలా వెయ్యాలా అని ఆలోచిస్తున్నావు. ఆ కిలాడి ఆద్య మాత్రం ఏ ముగ్గు వెయ్యాలో ముందే ప్రిపేర్ అయిపోయినట్టుంది. ఇక ముగ్గుల పోటీ మొదలు పెట్టవలసిందిగా కోరుతున్నాను. పిన్ని, టైం అయిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలి? నీకేదో ఒకటి గుర్తుంటుంది కదా, అదే వెయ్యి. ఏ ముగ్గు వేయకపోతే మొదటికే మోసం వస్తుంది. అయ్యో, నాకే ముగ్గు గుర్తులేదు పిన్ని. ఇప్పుడు ఏం చేయాలి? ఈ మొబైల్ కూడా ఆన్ అవ్వట్లేదు. నువ్వేం కంగారు పడుకు, నేనేదో ఒక ముగ్గు చెప్తాను, నువ్వేదో గనరా రా ముందు పద. రెడీ, 1 2 3 స్టార్ట్. ఆద్య, అక్కడ రౌండ్. ఆద్య, ఆద్య, ప్రేమ పంచిన కథ నీది, జన్మ చేరని గుండె గూటికి కరుణ తెచ్చిన కథ నీది, రాత రాసిన బ్రహ్మరాతని మార్చి వేసిన కథ నీది, దారి తప్పిన చట్టి బిడ్డని అమ్మ చెప్పిన కథ నీది. ప్రేమ పంచిన కథ నీది, జన్మ చేరని గుండె గూటికి కరుణ తెచ్చిన కథ నీది, రాత రాసిన బ్రహ్మరాతని మార్చి వేసిన కథ నీది, దారి తప్పిన చట్టి బిడ్డని అమ్మ చెప్పిన కథ నీది. ముగ్గులు వేయడం పూర్తయింది. ఈ పోటీలో ఎవరు గెలిచారో కాసేపట్లో తెలుస్తుంది. పీడీ గారు, వెళ్ళి ఆ ముగ్గుల్ని పరీక్షించి ఎవరు చక్కగా వేశారో ఆ విజేతని మాకు తెలియపరచండి. ఇదేంటి ఇలా ఉంది? ఫస్ట్ ప్రైజ్ నాదేనా? ఎవరమ్మా ఈ ముగ్గేసింది? నేనే. అసలు ముగ్గంటారా దీన్ని? అంటే కోడి గెలికినట్టు ఉంది. ఏ అమ్మా, ఆ అమ్మాయి కంటే తెలీదు, నీకేమైందమ్మా? పద. మీకు మార్కులు లేవు, పద వెళ్దాం. నిజంగా బాలేదా? నీకు ఏదో ముగ్గు వేయమని చెప్పాను, నువ్వు ఏదో వేసావు. వాళ్ళు ఒకటి చెయ్యలేదు. ఏంటది? ఏడున్నర మార్కులే. వేసాను మేడం. ఓకే.
బాబోయ్, పోలీసులు వస్తున్నారంటే. చాటింగ్ విషయం బయట పెట్టేశాడా? ఇంత ఆవేశంగా వస్తున్నారంటే చెప్పేసే ఉంటాడు. దేవుడా, ఏంటి పరీక్ష? ఇప్పుడు ఆద్యను ఎలా కాపాడాలి? అసలే కంప్లైంట్ చేయలేదని అబద్ధం చెప్పాను. సార్, ఏంటి సార్ ఎలా వచ్చారు? మావయ్య ఎక్కడా? అది మా మావయ్య. అదే మీ మావయ్య గారు ఎక్కడున్నారు? మీరేం చేశారో మొత్తం మీ మావయ్యకి చెప్పడానికే పోలీసులు తీసుకొచ్చాను. మీతో 2 నిమిషాలు మాట్లాడాలి. పక్కకొస్తారా? అవసరం లేదు. రఘురామ్ గారు అక్కడ ఉన్నారు, పదండి. సార్ సార్, ఒక్క నిమిషం, నేను చెప్పేది వినండి. ఏమని చెప్తావు? అతనికి లేని వ్యసనాలు ఉన్నాయని క్రియేట్ చేసింది మీరే అని చెప్తావా? పెద్దలు కుదిర్చిన పెళ్లి చెడగొట్టడం అంటే ఆటలు అనుకుంటున్నావా? సార్ చెప్తాను మీ సంగతి. సార్ మీరు ఇక్కడే ఉండండి. ఏం జరగకూడదు అనుకున్నానో అదే జరుగుతుంది. నమస్కారం రఘురామ్ గారు. నమస్కారం అండి. రండి, వచ్చి కూర్చోండి. రండి. మీతో కొంచెం మాట్లాడాలి, ఒకసారి వస్తారా? నేను ఇప్పుడే వస్తాను. ఇలా రండి. ఇతన్ని ఇక్కడికెందుకు తీసుకొచ్చారు ఇన్స్పెక్టర్ గారు? వీడొక పెద్ద మోసగాడు. ఈ చుట్టుపక్కల ఎక్కడ కనిపించకూడదని చెప్పాను కదా, ఎందుకు వచ్చావు? అంకుల్, మొన్న జరిగిన దాంట్లో నా తప్పేం లేదు. ఒకసారి నేను చెప్పేది వినండి. నీ తప్పు లేదంటావేంటి? ఆ రోజు అంతా ఒప్పుకున్నావు కదా, మా మామయ్య క్షమించాడు కదా. కావాలంటే కంప్లైంట్ని వెనక్కి తీసుకుంటా, ముందుక్కడి నుంచి వెళ్ళు. సీను, అతనేం చెప్పాలనుకుంటున్నాడో చెప్పనివ్వు. మామయ్య, నువ్వేం చెప్పాలనుకుంటున్నావో సూటిగా చెప్పు. సార్, మీరు చెప్పండి. రఘురామ్ గారు, మీ తమ్ముడు మీ బాంబర్ది ఇతని మీద చీటింగ్ కేసు పెట్టారు. ఇప్పుడు ఇతను ఏ తప్పు చేయలేదంటున్నాడు. అవును, ఇతను కాదు, వీళ్ళమ్మా నాన్న చీట్ చేశారు. ఇతను నిజం చెప్పాడు కాబట్టే సంబంధం క్యాన్సిల్ చేసుకున్నాం. సార్, అది నిజం కాదు సార్, అది అబద్ధం. ఆపుతావా? ఆ రోజు అదృష్టం కొద్దీ నిజం బయట పడింది కాబట్టి సరిపోయింది. లేదంటే నా కూతురు భవిష్యత్తు ఏమై ఉండేది? లేదండి, మీరు పొరబడుతున్నారు. అతని వైపు నుంచి ఎలాంటి పొరపాటు జరగలేదు. ఇతను అలా చెప్పడానికి మీ అమ్మాయే కారణం. మా అమ్మాయ? అవును అంకుల్, నిజంగా నాకు ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ కూడా లేవు. నాకు ఈ సంబంధం వదులుకోవడం ఇష్టం లేక అలా అబద్ధం చెప్పాను. నాతో అబద్ధం చెప్పించారు. మా ఇంట్లో వాళ్ళు అబద్ధం చెప్పించారా? అవును అంకుల్, మీ ఇంట్లో అమ్మాయే. ఎవరది? అది
చేసుకుంది కదా ఆ అమ్మాయి. ఆద్య ఏం మాట్లాడుతున్నావయ్యా? నీకున్న అలవాట్లు నువ్వే కదా చెప్పావు. ఇప్పుడు ఆ అమ్మాయి మీద నింద వేస్తున్నావేంటి? లేదండి, ఇందులో నేను చేసిన తప్పేంటంటే ఆ అమ్మాయి మాటలు నమ్మడమే. కావాలంటే నా దగ్గర ప్రూఫ్ కూడా ఉంది, చూపిస్తాను ఉండండి. ఈ ఫోన్లో ఆ అమ్మాయి పంపించిన మెసేజ్లన్నీ చూస్తే మీకే అర్థమవుతుంది. అయిపోయింది, మొత్తం బయటపడిపోతుంది. ఇప్పుడు కొంప కొల్లేరైపోతుంది. ఆద్య అలాంటి పని చెయ్యదు. నువ్వే అబద్ధం చెప్తున్నావు. ఆ రోజు నీకు అదేదో అలర్జీ కూడా వచ్చింది కదా? నాకు గుమ్మడికాయ అంటే పడదండి. ఆ రోజు మీరు తెచ్చిన స్వీట్స్ కూడా గుమ్మడికాయతో చేసినవే. దానివల్లే అలర్జీ బయటపడింది తప్ప నాకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ కూడా లేవు. గుమ్మడికాయ అని తెలియగానే అంత తేలిగ్గా తీసేస్తున్నారు. గుమ్మడికాయతో ఎన్ని ఐటమ్స్ చేయొచ్చో తెలుసా మీకు? గుమ్మడికాయ హల్వా. అవును సార్, అతను చెప్పేది నిజం. అతనికి ఎలాంటి అలవాట్లు లేవు. గుమ్మడికాయ అంటే చిన్న ఎలర్జీ ఉంది అంతే. అది కూడా పెద్ద ప్రాబ్లం కాదు. గుమ్మడికాయ అలర్జీ బయటపడడానికి కూడా ఆ అమ్మాయే ప్లాన్ చేసింది అనిపిస్తుంది సార్. ఈ పెళ్లి కుదరటం తనకిష్టం లేదు. అందుకే ఈ విధంగా సంబంధం క్యాన్సిల్ చేయాలని చూస్తోంది. అమెరికా అంటే ఏమో అనుకున్నాం పార్వతి. ఇదెంత పనిచేసిందో చూడు. ఇంకా నై వదినా, మన మీద ఏ విషప్రయోగమో చేయలేదు. లేదంటే డాక్టర్ హాస్పిటల్ నుంచి వచ్చేలోపు మనం పైకి పోయేవాళ్ళం. అది గెలిచిందని తెగ సంబరపడిపోయారు కదా. ఇప్పుడు బయటపడింది దాని అసలు రంగు. పెద్దనాన్న అంత ఈజీగా క్షమించడు. ఈరోజు దాని పని అయిపోయినట్టే. జాలిపడి మన ఇంట్లో ఉండనిస్తే ఇంతలా ఎలా మోసం చేయగలుగుతోంది తను? ఇది మన పరువు ప్రతిష్టలకు సంబంధించిన విషయమని తెలీదా? లేదండి, ఆద్య ఇలాంటి పని చెయ్యదు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. పద్మా, ఇక్కడ తప్పు చేసినట్టు ఇన్ని ఆధారాలుంటే పొరపాటు ఎక్కడ జరిగిందనుకోవాలి? సార్, ఇది మీ కుటుంబానికి సంబంధించిన విషయం. మీరు చూసుకుంటారా లేకపోతే మమ్మల్ని యాక్షన్ తీసుకోమంటారా? నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి. ఓకే సార్. పెద్దనా వాళ్ళు వెళ్ళిపోతున్నారేంటి? పోలీసులకి పెట్టేస్తారనుకుంటే వాళ్ళని అలా వదిలేశారేంటి?
ముగ్గుల పోటీలో గెలిచిన వారికి మన ఊరి పెద్ద శ్రీ రఘురామ్ గారి చేతుల మీదుగా బహుమతి అందజేయడానికి ఆయన స్టేజ్ పైకి రావాలని కోరుతున్నాం. రఘురామ్ గారు స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. పోటీలో గెలిచిన 3 పేర్లున్నాయి సార్. అనౌన్స్ చేసి బహుమతి ఇవ్వండి. ఈ పెళ్లి కుదరటం తనకిష్టం లేదు. అందుకే ఈ విధంగా సంబంధం క్యాన్సిల్ చేయాలని చూస్తుంది. ఈరోజు జరిగిన ముగ్గుల పోటీలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మన ఊరి ఆడపిల్లలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. 3వ విజేత కుమారి సనా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఈ ఆత్య వల్ల మంచి సంబంధం వద్దనుకున్నాను. ఇందాక ప్రశాంత్ మాట్లాడిన మాటలు నా మనసును కలిచివేస్తున్నాయి. ఈ ఆత్య మాట వినకుండా ఉంటే ఈరోజు సంక్రాంతి సంబరాల్లో కాదు, నా కూతురి పెళ్లి వేడుకల్లో ఉండేవాణ్ణి. సార్ మొదటి విజేత కుమారి ఆద్య. ఆద్య